తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం శుక్రవారం 12 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం గజవాహనం గరుడ వాహనంలో అమ్మవారికి అలంకరణ లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులో పసుపు మండపం వద్ద తీసుకొచ్చి అక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య భజనలు కోలాటాల నడుమ 4 మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీ కాసుల హారం విశేషమైందని, పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని మల్లయ్య అప్ప స్వామివారికి అలంకరిస్తామని, సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం గరుడ వాహనం వాహన సేవ సందర్భంగా పి పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్, సింగిల్ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. సార్ 1 minute సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే. ఓం శ్రీ పద్మతాయ నమః. అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతూ ఉన్నారు. చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు, అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము,
పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడుము శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము. అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం